ఎవరయ్యా సైకిల్ తీసుకుని లోనకి వచ్చేస్తున్నా? బోర్డు ఎందుకు పెట్టావయ్యా? మా సైకిల్ పోతే మీకేం బాధ్యత లేదు, బోర్డు ఎందుకు పెట్టావని అడుగుతున్నా. ఆ దేవుని అడుగు, నన్ను అడుగుతోటి ముందు సైకిల్ స్టాండ్ లో పెట్టు. రై తోసి బయటికి. గెంటుతాడట ఈ వరహాడ సైకిల్ వరహాడ పట్టుకెళ్ళాడా? భలే భలే, ₹1 8 బకెట్లు, ₹2 200 ప్లేట్లు, ₹5 30 కిలోల మినపప్పు. టుడే స్పెషల్. ఈ రేట్లు ఇవాళ అమల్లో ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. అయితే ₹2 తీసుకుని 200 ప్లేట్లు ఇవ్వండి. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? టిఫిన్ ఎందుకండి, రాశారు కదా ₹2 200 ప్లేట్లని. ₹2 తీసుకోండి, 200 ఇవ్వండి. నీకేమైనా బుద్ధి ఉందటయా? ఏ ₹1 టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే 8 బకెట్ల నీళ్లు తోడాలి. ₹2 అయితే 200 ప్లేట్లు కడగాలి. ₹5 అయితే 30 కేజీల మినపప్పు ఇవ్వాలి. నేను రొప్పలేను. నాకు కావాల్సింది 2 ఇడ్లీ, సాంబార్. మన కోసం బోల్డ్ సైకిల్ రెడీగా ఉన్నాయిరా. అయితే వెంటనే లాగించండి. బాబు నువ్వు ఇక్కడ సైకిల్ కాపలానా? మరేనండి, మేము ఇప్పుడు 2 సైకిల్ పట్టుకు లాగించేసామనుకో, నువ్వు లబో దిబ్బోమని ఎడుగుతావా? మోదీబాబుని ఎందుకు ఎడుతానండి? బుద్ధిమంతుడివి. పోలీసు ఇదిగో ఇది ఇక్కడ ఉందనుకో, అప్పుడు ఏమని అరుస్తావు? మీకు ఎన్ని సైకిల్ కావాలండి? 2. పోలీస్ అని అరుస్తానండి. పోనీ ఇది ఇస్తే? పోలీస్ అని అరిస్తే నాకేమవుతుందండి? మీ పని మీరు చూసుకోండి. నాకు ఎన్నాళ్ళకి మంచి వ్యాపారం చూపించారు. పక్క వీధిలో మరో సైకిల్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతానండి. పట్టుకెళ్ళండి పోలీసు. ఏం జరిగింది? లూటి జరిగిందా, హత్య జరిగిందా? కాదండి, మా ఇద్దరు సైకిల్ దొంగల ద్వారా పట్టుకుపోయారండి. మరేం పర్వాలేదు, ఉన్న దాంట్లో ఒక మంచి సైకిల్ ఇవ్వండి. వాళ్ళిద్దరిని వెంటాడి పట్టుకుంటాను. సరేనండి, ఇదిగోనండి మంచి సైకిల్ అండి, డైనమో కూడా ఉంది. నేను కూడా వస్తానండి. మీరెందుకు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. నేను వచ్చేలాగా సాక్షి సంతకాలు పెట్టించి కంప్లైంట్ రాసించండి. సరేనండి. రారాణి, అసలు పోలీసులు నీ వెంట పడలేదు కదా? ఆ భయం మీకేం అక్కర్లేదు. నిజమైన పోలీసులు మనం పట్టుకోముందే ఈ సైకిల్ మనం అమ్మేయాలి. ఇంకెక్కడ అమ్ముతాం? ఈ ఊళ్ళో దొంగ సామాన్లు కొనేది ఆ షావుకారు వరహాలరావు ఒక్కడే. వాడి సైకిల్ కూడా కొట్టేస్తాం. మరి ఏం చేయాలబ్బా? ఏం చేయాలేంటి, దాని సీటు దీనికి, దీని కవర్ దానికి, దాని డైనమో దీనికి మార్చేస్తాం. సైకిల్ తాకడ పెట్టడం తీసుకొచ్చారా? తాకట్టు ఎందుకండి, ఏకంగా అమ్మేయడానికి తీసుకొచ్చాం. మా అమ్మమ్మకి సీమంతం చేస్తున్నామండి, కొంచెం ఖర్చు ఉంది మాకు, అందుకని. మా ఇంటి పొరుగావిడ 9 నెలల కడుపు పూటి ఖర్చులు కావాలి కదా, అందుకని అమ్మేస్తున్నాం. ఇరుగు పొరుగు ఆవిడ అంటున్నావు, ఆవిడ భర్తే రావచ్చు కదా. ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదండి. ఇరుగు పొరుగురు ప్రేమించము అన్నారు కదండి పెద్దలు. మా ఇంటి పొరుగావిడ నేను ప్రేమించాను, అందువల్ల ఆ కడుపు వచ్చింది. అయ్యగారు ఈ సైకిల్ ఒకసారి చూడండి, అచ్చం దొంగిలించబడ్డా మీ సైకిల్ లేదు. బుద్ధి లేకపోతే మా సైకిల్ మీ సైకిల్ ఎలా అవుతున్నాయా? మీది బ్లూ సీటు, మాది గ్రీన్ సీటు. ఇది బ్లూ సీట్. మీ దానికి డైనమో ఉంది, మా దానికి డైనమో లేదు. ఇక్కడ ఉంది డైనమో. మీ దానికి బెల్ ఉంది, మా దానికి బెల్ లేదు. ఇక్కడ ఉంది బెల్. మీ దానికి బ్రేకులు పడవు, మా దానికి బ్రేకులు పడతాయి. ఊరికే ఎందుకు అలా గింజుకుంటాం? వాడికేదో తెలియకన్నాడు. ఇదిగో ఒక్కొక్క సైకిల్ కి ₹100 ఇస్తాను. చాలా నీచమైన రేటు చెప్పారండి, చచ్చిపోయిన పందికి ఇస్తాను ₹100. ఇదిగో నా కొట్లో పందుకు కూడా ₹10 ఇస్తాను. దేశంలో ఏ రేట్లైనా మారుతాయేమో కానీ నా కొట్లో మాత్రం రేట్లు మారవు. అంతే, ఫిక్స్డ్ రేట్. సరే సైకిల్ లోపల పెట్టుకో, బజార్ అంతా దొంగలే. మీరన్నా నేను అసలు చూసుకుంటా. రోజులు బాగలేవు. పదండి. అమ్మా, నీ కడుపు జాగ్రత్త. ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి బాబు. ఏట్రా రిక్షాలు ఆడుకుంటున్నావు? ఏం చేయమంటారండి, కాలం చాలా విలువైంది కదా, అందుకని అన్ని బజార్లు తిరగడానికి టైం సరిపోక రిక్షాలు ఆడుకుంటున్నాను. ఓ 30 ఇప్పించండి. అంటే 30 కావాలా? నేను చేసే ధర్మానికి రేటు ఫిక్స్ చేసేది నువ్వా? వెధవా, అవును. నిన్ను నమ్మిన ఆ సైకిల్ కాపలా పెడితే నువ్వు చల్లగా జారుకున్నావు. బంగారం లాంటి సైకిల్ కూడా పట్టుకుపోయాడు. వెధవా. పోతే పోయింది లేదు, ఓ ₹10 ఇప్పించండి. ₹10 బా. పోనీ పావులు ఇప్పించండి. నా దగ్గర లేదు. ఏంటంటే పావుల డబ్బులు కూడా లేకుండా వ్యాపారాలు చేస్తున్నారండి. అరే, ఈ పావులు ఆయనకి ఇచ్చే కాఫీ అనేది అవుతాడు. డ్రైవరు నువ్వు పోనీ. అయ్యా బాబు.